హాయ్ అండి. ఈరోజు స్కూల్లో అయితే పిల్లలకి గణేష్ చతుర్థికి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇంకా దాంట్లో అయితే ఒక స్కిట్లో అయితే బాబు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా అదేవిధంగా స్టార్టింగ్ అయితే ఇలా క్లాసికల్ డ్యాన్స్తో అయితే వినాయక స్వామి సాంగ్స్ ఉంటాయి కదా, వాటికైతే ఫస్ట్ డ్యాన్స్ అయితే చేశారండి. తర్వాత స్కిట్స్ అయితే చేశారు, 2-3 స్కిట్స్ చేశారు. అంటే ఇంకా వినాయక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్కిట్ కూడా చేశారు. ఇంకా అదేవిధంగా మనం వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు, దానికి సంబంధించిన స్కిట్ కూడా చేశారు. అంటే చూడడం వల్ల నీలాప నిందలు పడతాము అనేసి అని మనం ఇక వినాయక చవితి రోజు అయితే పూజ చేసుకొని అయితే వ్రతకథ అయితే చదువుకోవడం వల్ల, చదువుకున్న తర్వాత అక్షింతలు అయితే తల మీద అయితే వేసుకుంటాం కదండి. ఇంకా అలా వేసుకోవడం వల్ల అయితే ఏం కాదు, అంటే వేసుకుంటాం కాబట్టి చంద్రుడిని చూసినా ఏం కాదు అనేసి అంటాం, కానీ చూడకూడదు కదా. దానికి సంబంధించిన స్కిట్ కూడా చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు. ఇంకా పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు చేసే ఈ విధానాన్ని అయితే. ఇంకా అదేవిధంగా పిల్లలు కూడా చాలా బాగా చేశారండి ఆ స్కిట్స్ అయితే. చూడండి, ఈ వీడియోలో అయితే మొత్తం అప్లోడ్ అయితే చేశాను. ఇంకా అదేవిధంగా సాంగ్స్ కూడా ఉంచుతాం అనేసి అనుకున్నానండి, కాపీరైట్స్ పడతాయి కదా, అందుకోసమే ఇక మ్యూజిక్ ఆ సాంగ్స్ అయితే తీసేసి ఇక నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక పిల్లలు స్కిట్ చేసే దగ్గర అయితే నార్మల్గా వాళ్ళ వాయిస్ అయితే ఉంది. ఇక మీరైతే వీడియో అయితే మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఎలా అనిపించింది కూడా వీడియోలో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్లాసికల్ డ్యాన్స్ కూడా పిల్లలు చాలా బాగా చేశారండి. ఇంకా స్టార్టింగ్ అయితే ఇలా క్లాసికల్ డ్యాన్స్తో అయితే స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత పిల్లలు స్కిట్స్ అవి, అదేవిధంగా వినాయక స్వామి సాంగ్స్కి అయితే మ్యాక్సిమం డ్యాన్స్ చేశారండి. 4-5 సాంగ్స్కి అయితే చాలా బాగా చేశారు. డ్యాన్స్ కూడా గ్రూప్ డ్యాన్స్ కూడా ఉందండి, ఇంకా అవి కూడా చేశారు. ఇంకా స్కిట్స్ అయితే ఒక 2 చేశారు. చిన్నపిల్లలు అయినా కానీ చాలా బాగా చేశారు. ఇంకా ఈ విధంగా అయితే నేను చిన్నగా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా సాంగ్స్ వచ్చే దగ్గర అయితే ఇంకా కాపీరైట్స్ పడతాయి అని అయితే నేను వీడియో అయితే నార్మల్గా మ్యూట్లో పెట్టేసి అయితే అప్లోడ్ చేశాను. ఇంకా పిల్లల స్కిట్స్ దగ్గర అయితే ఓన్ వాయిస్ పెట్టేశాను, అంటే పిల్లలు చేసిందే పెట్టేశాను. ನಾಟಕದ ಪಾತ್ರಧಾರಿಗಳು ನಾರದ ಸಮೃದ್ಧ್, ಶಿವ ನಿಹಾಲ್, ಪಾರ್ವತಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ, ಗಣೇಶ ಪ್ರಜಿತ್, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸಾಯಿಕೃಷ್ಣ, ಮೂಷಿಕಾ ಯಶವಂತ್ ಮತ್ತು ನವಿಲು ದಿಗಂತ್. ನಾರಾಯಣ ನಾರಾಯಣ. ಪ್ರಣಾಮಗಳು ತಂದೆ ಪರಮೇಶ್ವರ, ಅಮ್ಮ ಪಾರ್ವತಿ ದೇವಿ, ಪ್ರಣಾಮಗಳು ನಾರದ ಮುನಿಗಳೇ. ಬ್ರಹ್ಮದೇವನು ನಿಮಗಾಗಿ ಒಂದು ಮಾವಿನ ಹಣ್ಣನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದು ಸಾಧಾರಣ ಹಣ್ಣಲ್ಲ, ಇದನ್ನು ತಿಂದವರಿಗೆ ಜ್ಞಾನ ಮತ್ತು ಬುದ್ಧಿವಂತಿಕೆ ದೊರೆಯುತ್ತದೆ. ನನಗೆ 2 ಮಕ್ಕಳು, ಗಣೇಶ ಮತ್ತು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ. ಯಾರಿಗೆ ಇದನ್ನು ಕೊಡಲಿ? ನನಗೆ ಬೇಕು, ನನಗೆ ಬೇಕು. ನಾನು ಒಂದು ಸ್ಪರ್ಧೆ ಇಡುವೆ. ಇದರಲ್ಲಿ ಯಾರು ಗೆಲ್ಲುವರೋ ಅವರಿಗೆ ಈ ಹಣ್ಣು. ಯಾರು ಈ ಪ್ರಪಂಚವನ್ನು 3 ಬಾರಿ ಸುತ್ತು ಹಾಕುವರೋ ಅವರಿಗೆ ಈ ಹಣ್ಣು. ನಾನೇ ಈ ಸ್ಪರ್ಧೆ ಗೆಲ್ಲುವೆ, ಏಕೆಂದರೆ ನನ್ನ ವಾಹನ ನವಿಲು. ಇದು ರೆಕ್ಕೆಗಳಿರುವುದರಿಂದ ಬೇಗ ಹಾರಬಹುದು. ಆದ್ದರಿಂದ ನಾನೇ ಗೆಲ್ಲುವೆ. ನಾನು ಈಗಲೇ ಹೊರಟೆ. ಗಣೇಶನು ಅವರ ತಂದೆ ತಾಯಿಯಾದ ಶಿವ ಮತ್ತು ಪಾರ್ವತಿಯನ್ನು 3 ಬಾರಿ ಸುತ್ತಿದನು.
ನಡುಗಿದ. ಗಣೇಶನು ಮೂಷಿಕನ ಮೇಲಿಂದ ಕೆಳಗೆ ಬಿದ್ದನು. ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ, ಹುಷಾರಾಗಿ ಹೋಗು, ಸ್ವಲ್ಪ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ನಡೆಯುವುದಲ್ಲವೇ? ಪ್ರಭು, ನಾನು ಬೇಕೆಂದು ಬೀಳಿಸಲಿಲ್ಲ, ದಯವಿಟ್ಟು ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿ. ಸರ್ಪವನ್ನು ನೋಡಿ ಹೆದರಿದೆ. ಗಣೇಶ ಸರ್ಪವನ್ನು ತನ್ನ ಉಬ್ಬಿದ ಹೊಟ್ಟೆಗೆ ಸುತ್ತಿಕೊಂಡ. ಚಂದ್ರ, ನಗುವುದನ್ನು ನಿಲ್ಲಿಸು. ನನ್ನನ್ನು ನೋಡಿ ನಗುವುದನ್ನು ನಿಲ್ಲಿಸು ಚಂದ್ರ. ನಾನು ಬೇಡ ಎಂದರೂ ನಗುತ್ತಿದ್ದೀಯ. ಗಣೇಶ ತುಂಬಾ ಕೋಪದಿಂದ ತನ್ನ ಕೊಡಲಿಯನ್ನು ಎತ್ತಿ ಚಂದ್ರನ ಕಡೆಗೆ ಕೋಪದಿಂದ ಬೀಸಿದ. ಅಯ್ಯೋ, ನನ್ನ ಬೆಳಕು ಬೆಳಕು! ಚಂದ್ರ ಎಲ್ಲಿ ಹೋದ? ಆಕಾಶದಲ್ಲಿ ಏಕೆ ಇಷ್ಟು ಕತ್ತಲು ಆವರಿಸಿದೆ? ಯಾರೋ ಬೆಳದಿಂಗಳನ್ನು ಕಿತ್ತುಕೊಂಡ ಹಾಗಿದೆ ಎಂದು ದೇವತೆಗಳು ಅವರ ಕಡೆಗೆ ನೋಡಿದರು. ಗಣೇಶ ಕೋಪದಿಂದ ಚಂದ್ರನನ್ನು ನೋಡುತ್ತಿದ್ದ. ಬನ್ನಿ, ನಾವೆಲ್ಲ ಏನಾಗಿದೆ ಎಂದು ನೋಡೋಣ. ಹೇ ಪ್ರಭು, ಚಂದ್ರನ ಬೆಳಕನ್ನು ವಾಪಸ್ಸು ಕೊಡಿ, ಇಲ್ಲವಾದರೆ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅನರ್ಥವಾಗುವುದು. ಈಗ ಎಲ್ಲಿ ಹೋಯಿತು ಆ ಚಂದ್ರನ ನಗು? ಗಣೇಶ, ದಯವಿಟ್ಟು ಚಂದ್ರನ ಬೆಳಕು ವಾಪಸ್ಸು ಕೊಡು. ವಿಶ್ವಕ್ಕೆ ಚಂದ್ರನ ಬೆಳಕು ಬಹಳ ಮುಖ್ಯ. ಸರಿ, ನನಗೆ ನಿಮ್ಮ ಕೋರಿಕೆ ಒಪ್ಪಿಗೆ ಇದೆ ಎಂದು ಹೇಳಿ ಗಣೇಶ ತನ್ನ ಕೊಡಲಿಯನ್ನು ವಾಪಸ್ಸು ತೆಗೆದುಕೊಂಡ. ಈಗ ಚಂದ್ರನಿಗೆ ಬೆಳಕು ಬಂತು. ದಯವಿಟ್ಟು ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ಪ್ರಭು. ಚಂದ್ರನಿಗೆ ಇದು ಸದಾ ನೆನಪಿನಲ್ಲಿರಬೇಕು. ಇನ್ನು ಮುಂದೆ ಚಂದ್ರ ಮೊದಲಿನಂತೆ ವರ್ಷವಿಡೀ ಪೂರ್ತಿ ಪ್ರಕಾಶಮಾನವಾಗಿ ಪೂರ್ತಿ ಗೋಳಾಕಾರದಲ್ಲಿ ಇರಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಚಂದ್ರನ ಬೆಳಕು ಮತ್ತು ಆಕಾರ ಪೂರ್ತಿ ಹೆಚ್ಚಾಗುತ್ತದೆ. ತಿಂಗಳಲ್ಲಿ ಒಂದು ದಿನ ಪೂರ್ತಿ ಪ್ರಕಾಶಮಾನವಾಗಿ ಇರುತ್ತಾನೆ. ಇದನ್ನು ಹುಣ್ಣಿಮೆ ಎನ್ನುವರು. ಹಾಗೆ ನಿಧಾನವಾಗಿ ಬೆಳಕು ಮತ್ತು ಆಕಾರ ಕ್ಷೀಣಿಸಿ ತಿಂಗಳಲ್ಲಿ ಒಂದು ದಿನ ಚಂದ್ರ ಕಾಣೆಯಾಗುತ್ತಾನೆ. ಇದನ್ನು ಅಮಾವಾಸ್ಯೆ ಎನ್ನುತ್ತಾರೆ. ಪ್ರಭು, ನಿನ್ನ ಇಚ್ಛೆಯಂತಾಗಲಿ. ನನ್ನ ಮಾತು ಇನ್ನೂ ಮುಗಿದಿಲ್ಲ. ಚಂದ್ರನಿಗೆ ತನ್ನ ಸೌಂದರ್ಯದ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಅಹಂಕಾರವಿದೆಯಲ್ಲವೇ? ಹೇಳಿ ಇಲ್ಲಿ, ಯಾರು ಚತುರ್ಥಿಯಂದು ಚಂದ್ರನನ್ನು ನೋಡುವರೋ ಅವರ ಮೇಲೆ ಅವರು ಎಂದೂ ಮಾಡಿದ ತಪ್ಪಿನ ಅಪವಾದ ಬರುತ್ತದೆ ಎಂದು ಗಣೇಶ చంద్రనిಗೆ శాప కొట్ట. చూసారు కదండి స్కిట్. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి ఇక్కడ కన్నడ ఉంటుంది కాబట్టి కన్నడలో అయితే వాయిస్ ఉంటుంది. ఇంకా చాలామందికి కన్నడ కూడా వస్తుంది, వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెంగళూరులో ఉన్నా కానీ తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఇంకా అదేవిధంగా తెలుగు కూడా అర్థమవుతుంది ఇక్కడ వాళ్ళకి. ఇంకా పిల్లలైతే చాలా బాగా చేశారు కదా స్కిట్స్. ఇంకా 2 స్కిట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ స్టేజ్ మీద అయితే అంతా వినాయక స్వామి విగ్రహాలు అవంతా అయితే పెట్టేసి బ్యాక్ డ్రాప్ అయితే సింపుల్గానే పెట్టేశారండి. ఇక ఆ విధంగా 2 బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఆ బ్యాక్ అయితే 2 పెట్టేసి అయితే ఇక చిన్నగా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా ఈ విధంగా అయితే వినాయక స్వామి సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేస్తూ అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇంకా చూసారు కదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.